హాయ్ అండి, అందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. హారతి కూడా తీసేసుకోండి మీరందరూ కూడా. ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట అండి. ఈరోజు నేను వాయిస్ ఇచ్చే రోజు అయితే ఇది గురు పౌర్ణమి రోజు సండే. ఈరోజు ఇస్తున్నాను దీనికి వాయిస్. ఎడిటింగ్ అది ఈరోజు చేసుకున్నానండి. అందుకనే 2 days అయిపోయింది ఈ వ్లాగ్ తీసి. ముందుగా శుక్రవారం పొద్దున్నే ఉదయాన్నే లేచి పూజ చేసుకుంటాను కదండి, అదన్నమాట ఈ వీడియో. మీరు కూడా చూసేయండి, అమ్మకి నమస్కరించుకోండి. అమ్మ ఆశీస్సులు మన వైటీ ఫ్యామిలీ అందరిపైన ఉండాలని మనసారా మహాలక్ష్మి తల్లిని వేడుకుంటున్నానండి. మీరు కూడా అమ్మకి నమస్కారం చేసుకుని హారతినైతే తీసేసుకోండి. ఇదన్నమాట అండి శుక్రవారం రోజు నా పూజ విధానం, నా పూజా మందిరం. చాలా సింపుల్ ఉంటుందండి, ఏముండదు. అయితే ఈరోజు చల్లగా ఉంది కదండి, బాబ్జీ గారు రాత్రే చెప్పారు ఉదయం పెసరట్లు వేస్తావా అని చెప్పేసి. ఎప్పుడైనా ఇలా వర్షం పడినప్పుడే వేసుకుంటాంలేండి, అస్తమానం వేసుకోం పెసరట్లు వేసేసాను, వాళ్ళు తినేశారు. ఇక నాకు అయితే హెల్త్ బాగాలేదనేసి పెసరట్టు వద్దు అని చెప్పాను. కనీసం ఒకటైనా తిను అనేసి ఒకటి ఉంచారు నాకు. నేనైతే ఇలాగ ఇడ్లీ వేసుకున్నానండి. అయితే చట్నీ వేసేసాడు ప్రవీణ్. వద్దునన్నా నేను చట్నీ తినను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి పెరుగు వేసుకుని నేనైతే ఇడ్లీ తినేస్తున్నాను. బాగుంటుందండి, కమ్మటి పెరుగు వేసుకుని ఇడ్లీ తింటే చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి హెల్త్ బాగున్నప్పుడు పంచదార వేసుకుని ఇడ్లీ తినేవాళ్ళు ఇదివరకు అయితే. ఇప్పుడు అందరికీ షుగర్లే కదండి. షుగర్ లేని వాళ్ళు ఎవరు ఉంటున్నారు చెప్పండి? మా ఏజ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు పంచదార వేసుకుని తినేంత యోగం లేదు కదండి. అందుకే ఇలా కమ్మటి పెరిగేసుకుని అయితే ఇడ్లీ తినేస్తున్నాను. వేడి ఇడ్లీలో ఇలా కమ్మటి పెరిగేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఇంకా ఎవరు ట్రై చేయకుండా ఉంటే. ఒకసారి తిన్న తర్వాత మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా. పంచదార వేసుకుని తినడానికి అవకాశం లేని వాళ్ళు ఇలా పెరిగేసుకుని తినండి అమ్మ, బాగుంటుంది హెల్త్ బాగోనప్పుడు. లేదంటే చట్నీ ఎలాగో వేసుకుంటాం. ఇదిగోండి మధ్యాహ్నం లంచ్లోకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. పక్కనైతే పులుసు పెట్టానండి. ఈ పులుసు ఏంటంటే పులుసులో ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా? వేస్తానండి ఇప్పుడు. ఎలాగో పెసరట్లు వేసాను కదండి, ఆ పెసరపిండితో కొన్ని చిన్న పునుగులు అయితే వేసుకున్నాను. పునుగుల పులుసు అన్నమాట అండి ఇది. పెసర పునుగుల పులుసు చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ పునుగుల పులుసు. ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మరీ ఇష్టంగా తింటారండి. పునుగుల్ని చూసి చాలా ఇష్టపడతారు అనమాట. నాకైతే ఇదిగోండి ఇలా తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే పులుసు తినద్దని చెప్పారు డాక్టర్ అంటే ఎవరో కాదులేండి, నా ఫ్రెండే, ఆయన డాక్టర్. ఏదైనా నాకు హెల్త్ బాగోనప్పుడు ఆయనకి కాల్ చేసి ఆయన సజెస్ట్ చేసిన మెడిసిన్స్ నేను వేసుకుంటాను అన్నమాట అండి. ఇది వరకు ఒక వీడియోలో పెట్టాను. మొండి శ్రీనివాస్ అండి నా ఫ్రెండ్ పేరు, ఒంటిమావిడిలో ఉంటారు. అర్ధరాత్రి కాల్ చేసిన రిసీవ్ చేసుకుంటాడు. ఇలా నాకు ఇలా బాగాలేదు శ్రీను హెల్త్ అంటే అప్పుడు అర్థం చేసుకుని దాని దగ్గర మెడిసిన్ ఇస్తారండి. మరి ఆయన మీద నాకున్న నమ్మకమో అభిమానమో ఏంటో తెలీదు, వెంటనే తగ్గిపోతుంది నాకు. అందుకే నా ఫ్రెండ్కి అయితే కాల్ చేశాను, తను మెడిసిన్స్ చెప్పారు. ఏం కాదండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే, కానీ చాలా ఎక్కువ ఉండింది అనమాట. ఉదయం పూట మరి దారుణంగా గుండె అంతా పట్టేసినట్టు ఈ ట్రైన్ పుల్లు రాక చాలా ఇబ్బంది పడ్డాను. ఈయనైతే మా బాజీ గారు హాస్పిటల్కి వెళ్దాం అంటారండి. హాస్పిటల్కి వెళ్తే నాకు పడదండి. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవేవో అడుగుతారు, మనం చెప్తాం, వాటన్నిటికీ తప్పి ఇన్ని రకాల మందులు ఇస్తారు. అవన్నీ వేసుకుంటే నాకు ఇంకా ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. అందుకనేసి నేను హాస్పిటల్కి వెళ్ళడానికి అసలు ఇష్టపడనండి. ఇలా చిన్న ప్రాబ్లం ఏదైనా అయితే మా శ్రేణికి కాల్ చేస్తాను. శ్రేణి వెంటనే రెస్పాండ్ అవుతాడు, నాకు వెంటనే మెడిసిన్స్ అయితే వాట్సాప్లో పెడతాడు. అవే తెచ్చుకుని నేను వేసుకుంటాను అన్నమాట అండి. నాకైతే తగ్గిపోతుంది. మరి చెప్పాను కదండి, నాకు శ్రేణి మీద ఉన్న నమ్మకం అనుకుంటా. ఎప్పుడు కూడా డాక్టర్ మీద నమ్మకం ఉంటేనే జబ్బు తగ్గుతుంది అని అంటారు కదండి. ఏంటి ఈ అన్నంలో చేయబెట్టేస్తున్నారు అమ్మాజీ గారు అనుకుంటున్నారా? మాకు అలవాటే కదండి, చేతులు కాల్చుకోవడం, వండుకోవడం, తెల్లారు లేచింది తెలిసి కిచెన్లోనే కదా మా ఉద్యోగం. మాకున్న ఉద్యోగం ఇదే కదా. అందుకే అదే పిల్లలైతే గరిటేది అదేది ఇదేది అంటారు. నేనైతే అన్నం ఉడికిందా లేదని అలా చేపెట్టి చూశాను. అన్నం అయితే ఉడికిపోయింది, రైస్ అయితే వాచేసుకుంటున్నాను. పక్కన పునుగులు పులుసు రెడీ అయిపోయింది కదండి. ఈసారి ఈ రైస్ వాచేసాను కదా, ఈ పొయ్యి ఖాళీ అవుతుంది కదా, దీని మీద అయితే తోటకూర ఫ్రై అయితే చేసేసుకుంటాను అన్నమాట. అదిగండి తోటకూర ఫ్రైకి గిన్నె పెట్టుకుంటాను. ఏంటి గిన్నెలు ఎప్పుడు ఇలాంటివి పెడతారు మీరు అనుకుంటారా? ఈ మధ్యన నాకు బాగా అలవాటు అయిపోయింది ఈ గిన్నెల్లో వంట చేయడం. ఖాళీగా ఫ్రీగా ఉంటుంది కదా వేగించుకోవడానికి. ఇదివరకైతే దాకల్లో చేసేవాళ్ళం, ఇప్పుడైతే దాకల్లో చేయట్లేదు. ఇలాగా వెడల్పాటి గిన్నెల్లో చేయడం అలవాటు అయిపోయింది అనమాట. ఫ్రీగా వేగుతాయి కదా మనకి, అందుకని చెప్పేసి
పులుసు మరుగుతూ ఉన్నదండి. ఇక్కడ నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంటే పులుసు మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా, అది మరిగేసరికి ఫ్రై కూడా రెడీ అయిపోద్ది. ఇంక మనం కిచెన్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుగా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నానండి తోటకూర ఫ్రైకి. ఏముందండి తోటకూర ఫ్రై అంటే వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, కొంచెం మినపప్పు. మన ఇష్టం అండి. ఇంకా శనగపప్పు కూడా వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. నేనైతే వేసుకోవాలండి తోటకూర ఫ్రైలో అవన్నీ వేయను. బంగాళదుంప ఫ్రైలో అయితే శనగపప్పు వేస్తాను. తోటకూర ఫ్రైలో నాకు తోటకూర అంటే చాలా ఇష్టం అండి. ఆ టేస్ట్ మనకు తెలియాలంటే అన్ని పోపులు వేయకూడదు అనేసి నా ఉద్దేశం అనమాట. అదిగోండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు అన్నీ యాడ్ చేసేసుకుంటాను అన్నమాట. మినపప్పు కూడా అదిగోండి ముందే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం అది వేగిన తర్వాత ఇవన్నీ వేద్దామని చెప్పేసి. చాలా సింపుల్ చేస్తానండి నేను తోటకూర. ఇక పులుసు అంటారా, పులుసు కూడా అంతే అండి. కొంచెం 4 ఉల్లిపాయలు మీడియం సైజు మసాలా చేసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకున్నాను. అవి బాగా వేగిన తర్వాత కొంచెం 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసుకుని పోసుకున్నాను అన్నమాట అండి. ఆ మసాలా బాగా మగ్గిన తర్వాత అంతే అండి. పులుసు కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం పునుగుల్ని యాడ్ చేసుకోవడమే. పునుగుల్ని యాడ్ చేశాక ఎక్కువసేపు ఉంచకూడదండి, త్వరగానే స్టవ్ కట్టేయాలి. కొంచెం లూజ్గా ఉన్నప్పుడే కట్టేయాలండి. మరీ టైట్గా అయిన తర్వాత కడితే పులుసే మిగలదు, మొత్తం పునుగులు పీల్చేసుకుంటే. అందుకే కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ కట్టేసుకుంటే కాసేపటికి ఇంకా చిక్కగా అయిపోతుందండి. ఇకపోతే వాతావరణం బయటంతా వర్షం కదండి. అప్పుడే 4 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. అందుకే కిచెన్లో చీకటిగా ఉంది, ఏమనుకోవద్దు. అందుకే ఇటుపక్క తిప్పాను క్యామ్. అటు సైడ్ లైట్ ఉంటుందండి, అటు సైడ్ నుంచి ఏదో రిఫ్లెక్ట్ అవుతుంది లైట్ అని చెప్పేసి. ఇకపోతే దాకలు అన్నారు కదా, అయిగోండి దాకలు ఎలా బోర్లించారో చూసారా. చాలా చిన్న కిచెన్ అండి మాది, అన్నీ అక్కడికక్కడవే అరేంజ్ చేసుకుంటాను. మరి ఏదో ముసలమ్మ కిచెన్ పేర్లు పెట్టకండి. అదిగోండి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగున్నా బాగోకపోయినా, తిన్నా తినకపోయినా ఆడవాళ్ళకి ఏ పని తప్పుతుంది చెప్పండి. మీరు అనుకుంటారు మగవాళ్ళు, మా బాబుజీ గారు అయితే హెల్త్ బాగాలేదంటే చాలు వదిలే, అవన్నీ ఎక్కడెక్కడ వదిలే, నిన్ను ఎవరు చేయమన్నారు అంటారు. సరే వదిలేసేమనే అనుకుందాం. వదిలేస్తే ఏమవుతుందండి, రేపటికి ఆ పని డబ్బల్ అవుతుంది. అప్పుడు మాత్రం తప్పుతుందా చెప్పండి. ఇలా ఎప్పటిదప్పుడు కంప్లీట్ చేసుకుంటే, ఏదో ముక్కుతూనో మూలుగుతూనో ఎప్పటిదప్పుడు కంప్లీట్ చేసేసుకుంటే గొడవ వదిలిపోద్ది అంతే తప్ప, నాకు హెల్త్ బాగాలేదని ముడుచుకుని పడుకుంటే రేపటికి డబుల్ కాదు 3 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, డబల్ పని మనకి 3 చేసి పెడతారు. అవునంటారా కాదంటారా చెప్పండి. మీ ఇళ్ళల్లో కూడా అలాగే చేస్తారా? కాకపోతే ఏంటి అమ్మ మీరు లైవ్లో పిల్లలు చేస్తారని చెప్తారు కదా, ఇప్పుడేంటి అమ్మ ఇలా అంటున్నారు అని మీకు డౌట్ రావచ్చు. నా లైవ్ చూసే నా పిల్లలకైతే ఏముందమ్మా చేస్తారు. ఎప్పుడు వాళ్ళకి మూడు బాగున్నప్పుడు, వాళ్ళకి చేయాలి అని అనిపించినప్పుడు. రోజు చేయమంటే ఎవరు చేస్తారమ్మా, మనకు తప్పదు. రోజు ఇదే పని అయినా సరే ఆడవాళ్ళకైతే తప్పదు. మనకి ఇదే డ్యూటీ కాబట్టి, జీతం బత్యం లేని జాబ్ కదా మనది, హౌస్ వైఫ్ అంటే. అదన్నమాట. చెప్పాను కదండి, హెల్త్ బాగున్నా బాగోకపోయినా, తిన్నా తినకపోయినా ఏ పని తప్పదు ఆడవాళ్ళకి. రెస్ట్ తీసుకోండి అని వాళ్ళు ఒక మాట బాగానే చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇది ఎక్కడ గొడవ ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఉండగా చేయడానికి ఉండదు. బాగోనప్పుడు ఎందుకు చేయడం, పడుకో అంటారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక చేసుకోవాలి మనం ఈ పనులు, ఎందుకంటే తిడతారు కాబట్టి. పని చేస్తుంటే కూడా తిడతారండి హెల్త్ బాగోనప్పుడు. చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి, మన పని మనమే కదా చేసుకోవాలి. ఏది తప్పదండి ఆడవాళ్ళకి, అది అర్థం చేసుకుని మగవాళ్ళు వస్తే ఆ ఇల్లాలు కొంచెం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పని అయితే ఎలాగూ తప్పదు, కానీ కనీసం నన్ను అర్థం చేసుకునే మనిషి ఉన్నాడు అని సంతోషంగా అయినా ఉంటుంది. ఆ పని చేసుకునేటప్పుడు అర్థం చేసుకోని వాళ్ళకైతే అది ఇంకా చాలా నరకంలాగా అనిపిస్తుంది అన్నమాట అండి. అయితే ఇంతకీ ఏంటమ్మా మిమ్మల్ని అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోరా అని మీకు డౌట్ రావచ్చు. చేసుకుంటారండి, అర్థం చేసుకుంటారు. కానీ ఎప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఏం చేస్తారు, అర్థం చేసుకుని నువ్వు వెళ్ళి పడుకో, పని చేయకు, వదిలే అంటారు. వదిలేస్తే ఏమవుతుంది, ఆ పని డబల్ అవుతుంది. మీకు ముందే చెప్పాను కదా. ఇదన్నమాట అండి. ఏంటమ్మా ఈరోజు సోది అంటున్నారా, అంతే అండి. అలా అనుకుంటాం కానీ మంచివాళ్ళు అర్థం చేసుకుంటారు. నా పిల్లలు మంచివాళ్ళు, నా భర్త మంచివాళ్ళు అని. ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంటుంది. అలా అనుకోకపోతే అస్సలు బతకలేని తెలుసా. ఏదైనా నెగిటివిటీ అయినా పాజిటివ్ అయినా మనం తీసుకునే విధానంలో ఉంటుంది అనమాట. ఇది వచ్చి ఏంటబ్బా
అమ్మవారు రోజులు వచ్చేస్తున్నాయి కదా, ఆషాఢం వెళ్తే శ్రావణ మాసం అని చెప్పేసి అమ్మవారు పాట పాడుతున్నానమాట. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, మంగళారతులెత్తి ఎదురేగరండి, జనులార రండి నిదురించకండి, జనులార రండి నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించరండి అని పాట అయితే పాడాను అన్నమాట అండి. అదే ఆ యాక్షన్ ఇందాక మీరు చూసింది. తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి. సాల్ట్ యాడ్ చేశాను కదా, కొంచెం వాటర్ వచ్చేసింది. మనం ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు అలా వేయించుకుంటే ఫ్రై రెడీ అయిపోద్ది అనమాట అండి. చాలా ఈజీ అండి తోటకూర ఫ్రై. వర్షాలు పడుతున్నాయి కదా, లేత లేత తోటకూర 2 రేకులు వేసాడండి. ఈ ఇడ్లీ ఉండిపోయింది. వేస్ట్ అవ్వని వాళ్ళండి, సాయంత్రం స్నాక్గా తినేస్తాం. 4 ఇడ్లీస్ మగ పిల్లలతో అదే అంటే అండి బాబు, పిండి ఉన్నది ఇంక వేసేస్తూ ఉంటారు. వాళ్ళని కిచెన్లోకి పంపించామంటే, చందు వింటున్నావా, అమ్మని కిచెన్లోకి పంపిస్తే ఇలా చేస్తారు. చూసారా, నేను 4 ఇడ్లీ చాలు నాన్న అని చెప్పాను, వాడు 8 ఇడ్లీ వేసాడు. అంటే ఆ పిండి ఉంటే రేపేసుకుంటాం కదా అని మేము ఆడవాళ్ళం అనుకుంటాం, కానీ మగపిల్లలకి ఏం తెలుస్తుందండి, ఇలాగే వృధా చేస్తారు. ఆడు 8 ఇడ్లీలు వేసాడు, కానీ వదిలేయలేండి, ఈవినింగ్ స్నాక్గా తినేస్తాం బాబ్జీ గారు నేను, కాఫీ టైంలో తినేస్తాం అనమాట. అంటే ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. ఇదివరకైతే ఆయన అలా తినేవారు కాదు, కానీ ఈ మధ్యన ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారంట, ఇడ్లీ ఉండిపోయింది ఈవినింగ్ తింటున్నానని ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు మాటల మధ్యలో చెప్పారంట. ఆయన పెద్ద బ్యాంక్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యారండి. అంత గొప్ప వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి ఉదయం మిగిలిపోయిన ఇడ్లీ తింటున్నారంట అనేసి అప్పుడు ఫుడ్ వాల్యూ అర్థమైందండి ఆయనకి. ఎప్పుడు కూడా ఒకళ్ళు చెప్తే అర్థం కాదండి. నేను తింటుంటేనే నన్ను తిట్టేవారు, ఎందుకు పొద్దుంది చల్లారిపోయింది తింటావు వదిలేసేయి అని చెప్పేసేసి. ఇప్పుడు ఫుడ్ వాల్యూ అదే, ఏదైనా ఎక్కడైనా విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ ఏదైనా వాళ్ళ బుద్ధికి పుట్టాలండి, మనం చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అప్పటి నుంచి ఈవినింగ్ కాఫీ టైంలో ఏదైనా మార్నింగ్ దోశ కానీ ఇలా చపాతీ కానీ ఇడ్లీ కానీ మిగిలిపోతే ఈవినింగ్ స్నాక్గా తినేయడం అలవాటు చేసుకున్నారు. చెప్పాలండి, ప్రతి విషయం చెప్తేనే మీకు కూడా అర్థమవుతుంది, అవును కదా అనేసి అనిపిస్తుంది. ఇదిగోండి పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ క్వాంటిటీలో మనం దింపేసుకోవాలన్నమాట అండి, లేదంటే ఇంక పులుసేం మిగలదు, పునుగులే పీల్చేసుకుంటాయి. చిన్న చిన్న పునుగులు వేస్తే ఎంత పెద్దగా అయ్యాయో చూసారు కదా. అవును, ఇంతకీ ఈ పునుగుల పులుసు మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. వీడియోని అయితే ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ పునుగుల పులుసు మా కాకినాడ సిటీలో సుబ్బయ్య గారి హోటల్ అని చాలా పెద్ద ఫేమస్ హోటల్ ఉంటుందండి. అక్కడ చాలా స్పెషల్ అనమాట ఈ పునుగుల పులుసు, ఖచ్చితంగా ఉంటుంది ఆ హోటల్లో. కొంతమంది దానికోసమే వచ్చి తినేవాళ్ళు కూడా ఉంటారంటండి, ఏం కాదులేండి. అదన్నమాట పునుగుల పులుసు యొక్క విశేషం. మీకు తెలియకపోతే ఒకసారి సుబ్బయ్య గారు హోటల్లో స్పెషల్స్ ఏంటని చూడండి. పునుగుల పులుసు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయిలేండి అక్కడ. బాగా కరివేపాకు పొడి, కందిపొడి కూడా చాలా స్పెషల్ అనమాట అండి సుబ్బయ్య గారి హోటల్లో. ఆ 2 వేసి గానుగ నూనె వేస్తారు, చాలా ఇష్టంగా తింటారండి అందరూను. గోంగూర పచ్చడి చాలా ఉంటాయి. ఇంకా స్పెషల్స్ అంటే ఇవన్నమాట అండి. అక్కడ కాకినాడలో చాలా పెద్ద ఫేమస్ హోటల్ అనమాట అది. ఇక ఇలా మీతో మాట్లాడుతున్నాను, అలా నా వంట అయితే అయిపోతుంది. వంట ముగించేసుకుంటే కిచెన్కి నమస్కారం చెప్పేసి బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా వండేసి రెడీగా పెట్టేస్తే మా పిల్లల పాపం వాళ్ళే పెట్టేసుకుంటారులేండి, నన్ను ఇబ్బంది పెట్టరు. హెల్త్ బాగాలేదు కదా, తెలుసు కదా వాళ్ళకి, అందుచేత వాళ్ళే తినేస్తారు. ఇంకా ఏముంది, అదనమాట అండి విశేషం నా వంట. అదిగో పులుసుని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. తీసేసుకుంటున్నానండి పులుసు. ఇంకా చెప్పాను కదా, ఫ్రై కూడా రెడీ అయిపోతుంది, మీకు చూపిస్తానులేండి, చూద్దురు. కానీ తక్కువే 2 కట్టలే చేసుకున్నానండి, నా ఒక్కదానికే కదా ఫ్రై అని చెప్పేసి ఇంకా 2 కట్టలు ఉండిపోయింది.
మొత్తానికైతే కుకింగ్ అలాగా అయిపోయిందనమాట. ఈరోజు మాట్లాడుతూ అదిగోండి పులుసు అయితే ఆ క్వాంటిటీలో ఉండింది. చెప్పాను కదండి చక్కగా అయిపోద్దని. అయిపోయింది ఆల్మోస్ట్ చక్కగా. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసు ఎప్పుడు కూడా ఎంత చక్కగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. తోటకూర అంటే నాకు ఇష్టం కదండి, త్వరగానే తినేస్తాను. ఈరోజైతే వెయిట్ చేయనండి బాబ్జీ గారి కోసం. లేదంటే ఆయన వచ్చేంత వరకు కూర్చుంటాను. కానీ తోటకూర చేసిన రోజు మాత్రం ఎప్పుడు కూడా ఫస్ట్ తినేస్తాను నేను. ఇంక ఫ్రైడే కదండి, అదిగో తింటున్నాను అనమాట. అంటే పులుసు వేసుకోవద్దన్నాడు శ్రీను, అందుకే కొంచెం టేస్ట్ చూద్దామని కొంచెం అంటే కొంచెం వేసుకున్నాను. మొత్తం అంతా తోటకూరతోనే తిన్నానులేండి. ఎలా ఉందండి నా వీడియో, ఎలా ఉంది, నా మాటలు ఎలా ఉన్నాయి, నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా కాదా? అవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ చేయండి అమ్మా. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్, వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అమ్మా ప్లీజ్. కొద్ది రోజులు కొంచెం మా ఛానల్ కొంచెం రీచ్ అయ్యేంత వరకు మీ సపోర్ట్ ఉండాలి కదా తల్లి. అందరూ ప్లీజ్ చూసేవాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైవ్ కోసం అయితే ఇలా రెడీ అయ్యాను, కానీ పవర్ కట్ అయిపోయింది. మొత్తానికి అయితే వచ్చింది రండి. ఇది కూడా ట్యాబ్లెట్ వేసుకుని టిఫిన్ తింటూ బ్యాక్ కెమెరా పెట్టేసి లైవ్ అయితే చేసేస్తాను. ఓకేనా? ముందు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అండి. చూపిను దిష్టి తేలేస్తుంది. ఓకేనా? లైవ్ పెట్టేస్తా. టైం అయితే అయిపోయింది.